ఫస్ట్ థింగ్ క్లియర్గా చెప్పాలి, ఈ వెడ్డింగ్ రూమర్స్కి ఇప్పటివరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. బట్ లెట్స్ అండర్స్టాండ్, ఈ రూమర్ అసలు ఎలా స్టార్ట్ అయ్యింది. పాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి మృణాల్ ఠాకూర్ అండ్ ధనుష్ పబ్లిక్ ఈవెంట్స్లో కలిసి కనిపించారు. అవార్డ్స్ ఫంక్షన్స్, ఇండస్ట్రీ గ్యాదరింగ్స్ అండ్ సమ్ కామన్ అపియరెన్సెస్ ఇవి చూసిన ఫ్యాన్స్ క్యూరియాసిటీ స్టార్ట్ అయ్యింది. ఇద్దరి మధ్య ఫ్రెండ్లీ ఇంటరాక్షన్, మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ కంఫర్టబుల్ బాండింగ్ సోషల్ మీడియాలో టాక్గా మారింది. తర్వాత కొన్ని అన్వెరిఫైడ్ రిపోర్ట్స్ వచ్చాయి. వ్యాలంటైన్స్ డే రోజు ప్రైవేట్ వెడ్డింగ్ అని, February 14th అనే డేట్ యాడ్ అవ్వడంతో రూమర్ స్పీడ్ డబుల్ అయ్యింది. ఫ్యాన్స్ ఎగ్జైట్ అయ్యి కంగ్రాచులేటరీ మెసేజెస్ కూడా పోస్ట్ చేశారు. యాక్చువల్లీ జరిగింది ఏంటి అంటే, ఒక సింపుల్ పబ్లిక్ అపియరెన్స్ నుంచి సోషల్ మీడియా స్పెక్యులేషన్ స్టార్ట్ అయ్యింది. అది రూమర్స్గా కన్వర్ట్ అయ్యింది. మీడియా పేజెస్, ఫ్యాన్ పేజెస్ అండ్ ఫార్వర్డ్స్ వల్ల ఈ స్టోరీ వైరల్ అయిపోయింది. కానీ లేటర్ సోర్సెస్ క్లోజ్ టు బోత్ యాక్టర్స్ ఈ రూమర్స్ని బేస్లెస్ అని డిస్మిస్ చేశారు. సో సింపుల్ ఆన్సర్ ఏంటి అంటే, పబ్లిక్ సైటింగ్స్ ప్లస్ సోషల్ మీడియా ఇమాజినేషన్ ఈక్వల్స్ వెడ్డింగ్ రూమర్స్. అంటిల్ మృణాల్ ఆర్ ధనుష్ అఫీషియల్గా మాట్లాడితే తప్ప ఈ న్యూస్ని రూమర్గా మాత్రమే కన్సిడర్ చేయాలి. మీరు ఈ రూమర్స్ ఎలా స్టార్ట్ అయ్యాయో ఇప్పుడు క్లియర్గా అర్థమైందా? మీ ఒపీనియన్ కమెంట్స్లో చెప్పండి.